అందరికీ నమస్కారం. నా పేరు పొత్తూరి చెన్నిరంగమ్మ. నేను సేవా కార్యక్రమాలను నన్ను గుర్తించి వన్నూరప్ప గారు అనంతకుమారి గారు నా దగ్గరికి పంపించి ఇలాంటి అమ్మాయిని ముందుకు తీసుకురావాలని చెప్పి సేవలు అనేటివి గుర్తించుకునేటివి కాదు, మనసులో ఉండాల్సినవి అని చెప్పి వన్నూరప్ప గారు నాతో మాట్లాడడం జరిగింది. నా సేవలు ఇన్నేళ్ల తర్వాత గుర్తించడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మధ్య కాలంలో నేను ఖాళీగానే ఉన్నాను, ఎటువంటి పార్టీలకి ఏమిటికి వెళ్ళలేదు. అమ్మ వాళ్ళు వచ్చేసి నువ్వు ఆర్టీ యాక్ట్ కింద చేస్తే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగక ఎన్నో విధాలుగా చిత్రహింసలకు గురవుతున్నారని చెప్పి వాళ్ళు నన్ను స్పందించడంతో నేను దీనికి ఒప్పుకున్నాను. ముఖ్యంగా అధ్యక్షురాలుగా నాకు అనంతపురానికి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. చిన్న విషయం కాదు. అమ్మ ఇంత గొప్ప పదవిని నాకు అప్పచెప్పడము, ఈ పదవిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ అమ్మగారికి గౌరవంగా ఉండేలాగే చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సుదినమని చెప్తున్నాను. సొసైటీలో సంఘంలో ఎంతోమంది మహిళలు ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఇబ్బంది పడుతున్న తరుణంలో మాకు ఒక ఆణిముత్యం లాగా గతంలో బీజేపీ పార్టీలో ఎంతో మహిళలకు సర్వీస్ చేసి ఎంతో స్వచ్ఛందంగా దిక్కులేని మహిళలకి అనాథ మహిళలకి తన వంతు చేయూతను అందిస్తూ ఉన్నటువంటి పొత్తూరి రంగమ్మ ఆమె మాకు ఈరోజు ఒక సంస్థకు మాకు ఒక అధ్యక్షురాలుగా రావడం ఎంతో శుభదాయకము. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీఐ అంటే సమాచార హక్కు పరిరక్షణ సంఘం ద్వారా ఈరోజు మహిళా కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ మహిళా కమిటీకి పొత్తూరు చిన్ని రంగమ్మ గారి సేవలు గుర్తించి తనకు అనంతపురం అసెంబ్లీ స్థానంలో అధ్యక్షురాలుగా స్థానం కల్పించడం జరిగింది. వాళ్ళతో పాటు 11 మంది మహిళలకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించాము. ఆ అమ్మాయి సేవలు ప్రతిదీ కూడా అమోఘం, అసలు మాటల్లో చెప్పలేనివి. ఒక కరోనా టైంలో కానివ్వండి, గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా అమ్మాయి ముద్రా లోన్లని కానీ ఈశ్రమ్ కార్డ్స్ కానీ కరోనా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అనాథలకు కానీ ఆచలకు కానీ ఆ అమ్మాయి చేసిన సర్వీసు అమోఘం, అసలు మాటల్లో చెప్పలేనటువంటి సేవలు అవన్నీ కూడా. ఇంతే కాకుండా దాదాపు బైపాస్లో వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంది, 7 హిల్స్ రెస్టారెంట్ అని ఉంది. ఆ దారిలో ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగిన మహిళలకు కానీ ఎవరికైనా ఏ ఇబ్బంది కానీ తన గడపకు వచ్చి అమ్మా నా పరిస్థితి ఇది అంటే సమయము తన దగ్గర ఆ సమయం ఉందా లేదా, తను ఏ పరిస్థితులలో ఉన్నా అని కూడా ఆలోచన చేయకుండా వెంటనే వెళ్ళి వాళ్ళకు ఆదుకొని వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళ కుటుంబంలో ఒక మనుషులుగా వాళ్ళని అక్కడ చేర్చి ఎన్నో సేవలు చేసి ఈరోజు మా అధ్యక్షులు వన్నూరప్ప గారి సమక్షంలో ఈరోజు అనంతపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మహిళా కమిటీ అధ్యక్షురాలుగా అమ్మాయిని నియమిస్తున్నాం. దీనికి ముఖ్యంగా మా అధ్యక్షులైనటువంటి వన్నూరప్ప గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఆ అమ్మాయికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదీగాక ఈరోజు శుభదినం, ఆ అమ్మాయి పెళ్లి రోజు కూడా కాబట్టి ఈ రోజే మేము ఈ సంస్థను ప్రారంభించాలని ఒక శుభ సంకల్పంతో ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు అనంతకుమారి, సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు. నమస్కారం. నా పేరు చంద్రకళ రాయల్. నా పేరు ఈరోజు జిల్లా కమిటీ సమాచార పరివరణ హక్కు సంఘం తరపున పరిరక్షణ సంఘం తరపున జిల్లా కమిటీలో మహిళా కమిటీలో నన్ను నియమించడం జరిగింది. నా క్యాడర్ వచ్చేసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఇచ్చారు. ఈ క్యాడర్ ఇచ్చినందుకు వన్నూరప్ప గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చిన్ని రంగమ్మ గారికి కూడా నేను మహిళా కమిటీ ద్వారా ఈమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను నమ్మి నాకు ఈ క్యాడర్ ఇచ్చినందుకు ఆమెకు నమ్మకంగా నేను ఎప్పుడూ అన్నిట్లోనూ సహాయ సహకారాలు అందిస్తానని తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఆర్టీఐ తరఫున అభినందనలు తెలియపరుస్తూ పొత్తూరు చిన్ని రంగమ్మ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. తను ఎన్నో సేవలు చేసింది. మహిళలకు ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళకి స్పందించడం కానీ వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేసింది. నాకు కూడా నా కొడుకు సమస్య ఒకటి వచ్చిన తర్వాత హైదరాబాద్కి డిఎస్పీ సార్కి ఫోన్ చేసి మరి తను హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడం అంటే 150 మంది పిల్లలు కొంచెం కంపెనీ ఎత్తేసింటే ఆయన కొంచెం కంపెనీ మేనేజర్ ఎస్కేప్ అయినాడు. ఎస్కేప్ అంటే మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావడం లేదు. అక్కడ చాలా మందికి ఫోన్లు చేసినాం, ఎవరు చేసినా మాకు మైండ్ అనేది ఇది కావడం లేదు. అప్పుడు నేను తన సహాయం తీసుకున్నాను. నాకు ఇలా సమస్య వచ్చింది, దాంట్లో వన్ ఆఫ్ ద మా అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పాను. చెప్తే సరే ఇమీడియట్లీ ఫోన్ చేసి డిఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత 150 మంది పిల్లలకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి
తను ముందుకొచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయినారు. కానీ సొల్యూషన్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒక కంపెనీలో ఒక బ్యాంక్ ఇండోసెంట్ బ్యాంక్లో మాత్రం ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. తనకునైతే నేను చాలా దీంట్లో మాత్రం కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మహిళలకి ఈ సమస్య వచ్చిందంటే ఈ కాలంలో ఎవరైనా రావాలన్నా అయ్యో మాకు డబ్బులు అయిపోతాం, మాకేం అవసరం ఉంది రావడానికని ఆలోచించే మహిళలు ఉన్నారు. కానీ అట్లా ఆలోచించుకోకుండా నా వంతు నేను సహాయం చేస్తానని ఎంతో మందికి మహిళలకు వచ్చి హెల్ప్ చేయడం మేము లైవ్ చూసినాం. తనని ఇట్లా మహిళకి మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము. నమస్కారం.